వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. మంత్రులతో పాటు కాంగ్రెస్ బీజేపీ నేతలు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మంత్రులు తమకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన ప్రాంతాల్లో తిరుగుతూ తమ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీల ప్రచారం జోరందుకుంది. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన సెగ్మెంట్స్ చుట్టేస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న రాష్ట్ర మంత్రి టి హరీష్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ తరపున ప్రచారం చేశారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు స్థానికంగా ఆయా పార్టీల కార్యకర్తల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన బలవంతంగా నిలబెట్టారని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి అయితే పోటీ చేయడానికి ఎవరూ లేకపోతే ఆపద్ధర్మ అభ్యర్థిగా ఇలా హైదరాబాద్ నుంచి అరువుకు తెచ్చుకున్న అభ్యర్థి ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కేవలం ఓట్ల కోసం, ఎన్నికల కోసం వచ్చిన అభ్యర్థులు. రేపు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒక ఆయన బీజేపీ ఆయన పోయేది అమెరికా, కాంగ్రెస్ ఆయన పోయేది హైదరాబాద్. కానీ మన అభ్యర్థి ఇక్కడ పుట్టి పెరిగినోడు, ఇక్కడ బతికినోడు, మన మధ్య ఉండేటువంటి వ్యక్తి, పేదల కష్టాలు తెలిసేటువంటి వ్యక్తి కనుక దయాకర్ ను ఓటేసి మీరందరూ కూడా దీవించండి, గెలిపించండి. అటు హన్మకొండ జేఎన్ స్టేడియంతో పాటు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కలిసి ప్రచారం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ హన్మకొండలో ఓటర్లను కలుసుకున్నారు. 17 నెలల్లోనే అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తమ ప్రభుత్వం దూసుకుపోయిందని అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడం ద్వారా కేసీఆర్ పాలన పనితీరును మరోసారి దేశానికి చాటి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మనసులో అభిమానాన్ని పెట్టుకొని మనోడు గెలిస్తే బాగుండనుకొని ఇంట్లో కూర్చుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఈ సిపిరెడ్డి కాంప్లెక్స్ లో ఉండే షాప్ ఓనర్లు కానీ, యజమానులు కానీ, ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు కానీ మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. 21 తారీఖు నాడు మరి ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం, ఒక ఉద్యమ నేతనే నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ మరి మళ్ళొక్కసారి మీ అందరి ఆశీర్వాదంతో వినయనన్ గతంలో 57,000 ఓట్ల మెజారిటీ నుంచి గెలిపించారు శాసనసభ్యుడిగా. అదే పద్ధతిలో మళ్ళొక్కసారి మీ సత్తాను చాటాలని చెప్పి 21 తారీఖు నాడు అందరూ కూడా కారు గుర్తు కొట్టేయాలని చెప్పి కోరుకుంటూ, మంత్రుల ప్రచారం అలా ఉంటే అటు కాంగ్రెస్ నేతలు కూడా క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ జి వివేక్, మాజీ మంత్రి డీకే అరుణ తదితరులు పరకాల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమంటున్న నేతలు ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి మేము ప్రజల్ని కోరడం జరిగింది. ప్రజలలో మంచి స్పందన వస్తుంది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ హయాంలో మాకు ఇంద్రమ గృహాలు వచ్చాయి, మాకు ఉచిత కరెంట్ వచ్చింది, మంచి పరిపాలన కావాలంటే కేవలం కాంగ్రెస్ వస్తుందని చెప్పి వాళ్ళ మనసులో మళ్ళీ ఏదైతే తిరుగు రావాలన్నో అది రావడం జరిగింది. డెఫినెట్లీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటేస్తే వచ్చే లాభం ఏమీ లేదు. టీఆర్ఎస్ ఓడగొడితేనే ప్రజలకు లాభం జరుగుతుంది అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. సోనియా గాంధీ గారికి అమ్మ ఆ రోజు మేము మాటల్లో మేము మోసపోయినాం, ఈ రోజు ఇదిగో మేము కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికల్లో ఓటేస్తున్నామని ప్రతి ఒక్కరూ నడుం బిగించి చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పి సందర్భం మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అటు భూపాలపల్లిలోని కేటీకే 5 గనిలో ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన మాజీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకి అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. కార్మికులను కలవనీయకుండా సింగరేణి యాజమాన్యం అడ్డుకుందని, కార్మికుల స్వేచ్ఛను అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు శ్రీధర్ బాబు. నిబంధనల ప్రకారమే కలుసుకునే కార్యక్రమం చేస్తామని పొద్దుగాల 6:30 నుంచి ఇక్కడికి వచ్చి మా ఐఎన్టీసీ మిత్రులందరూ కూడా ఉండటం, మరి ఎప్పుడు లేని విధంగా గేట్ క్లోజ్ చేసి కార్యకర్తను ప్రత్యేకించి అందరు కార్యకర్తలు కూడా ఇక్కడ వర్కర్లే, సింగరేణి వర్కర్లే, వారి బావిపై వారిని పోనీయకుండా చూసే ప్రయత్నం, ప్రచార కార్యక్రమాలను చేయటం ఇది సరికాదు, మంచిది కాదు, అప్రజాస్వామికం. ఇక బీజేపీ అభ్యర్థి డాక్టర్ దేవయ్య హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ కేయూలో వాకర్స్ తో కలిసి ప్రచారం చేశారు. వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం అమృత్ పథకంలో చేర్చిందని, అక్కడి నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానని అన్నారు. డాక్టర్ వృత్తి చేపట్టి అమెరికాలో స్థిరపడ్డా జన్మనిచ్చిన గ్రామం రుణం తీర్చుకోవాలనే ఆశయంతోనే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ఇందులో మీరు నన్ను ఎలక్ట్ చేసుకొని, నన్ను ఎన్నిక చేసుకొని పంపితే
మీ భవిష్యత్తు బాగుపడుతుంది. అందుకని నన్ను భారీగా ఓట్లు వేసి మొన్న టీఆర్ఎస్ వేసిన ఓట్ల కంటే 4 లక్షల ఓట్ల మెజారిటీ ఇచ్చారు. నాకు అంతకంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చినట్టుంటే నేను మన సెంటర్కి పోయి మిమ్మల్ని రిప్రజెంట్ చేసి అంతకంటే ఓట్లు ఎక్కువ వచ్చినాయని చెప్పి నిధులు అటు కమ్యూనిస్టులు కూడా ప్రచార హోరు పెంచారు. పార్టీల క్యాంపెయిన్ తో వరంగల్ నియోజకవర్గమంతా సందడి కనిపిస్తోంది.